నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బోర్డు మీద ఏం రాశారు? ఎనర్జీ సర్కిల్. ఓకే. అబౌట్ వాట్? చాలా పెద్ద సమస్య ఈ రోజుల్లో. ఎవరు అంత పెద్దగా ఉన్నా కూడా పట్టించుకోలేని సమస్య. పీరియడ్స్ లేట్ గా రావడం, పిసిఓడి ప్రాబ్లం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదు అంటే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు. పీరియడ్స్ అనేవి సరిగా ఉండట్లేదు. ఇదివరకు మా చిన్నప్పుడు మెనోపాజ్ అంటే కూడా ఏంటో తెలియకుండా పెరిగాం, నిజంగా చెప్పాలి అని అంటే. ఎప్పుడన్నా మా అమ్మకి చాలా చిరాగ్గా, కోపంగా ఉండేది ఆ టైంలో. అరే, అమ్మకి కోపంగా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకునే వాళ్ళం. కానీ అది ఎందుకు అనేది కూడా ఒకసారి మా అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మెనోపాజ్ అంటే అదేంటి అనే క్వశ్చన్ మార్క్ రావడం, ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం. అప్పుడే మా అమ్మ వాళ్ళకి కూడా అది కొత్త అనమాట వినడం. అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వినలేదు ఎప్పుడు కూడా. సో అలా మెనోపాజ్ వాళ్ళకే ఇబ్బంది అని ఉండేది. ఇప్పుడు అలా కాదు. కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి సైతము పిసిఓడి ఉండడము, ఒకసారి డేట్ రాగానే కంటిన్యూగా 20 days వరకు బ్లీడింగ్ ఆగకపోవడం, ఇలాంటివన్నీ కూడా నాకు దాని దగ్గరికి వస్తున్న సమస్యలు. అయితే ఒక జర్నల్లో నేను చదివింది ఏంటి అంటే, వ్యాక్సినేషన్స్ వల్ల కూడా, అంటే ఇప్పుడు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ అవన్నీ వేసుకున్నాం కదా, దానివల్ల పర్యవసనాలు కూడా ఇట్లా పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ అయ్యాయి అని చెప్పి నేను చాలా చదివాను దాని గురించి. సరే, ఇతర కారణాలు ఏమున్నా కూడా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది గనక మనం కరెక్ట్ గా తీసుకుంటే గనక, హెల్ప్ తీసుకుంటే, మెడికేషన్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కాస్మిక్ ఎనర్జీ నుంచి మనం హెల్ప్ తీసుకుంటే గనక మనకి తప్పకుండా ఆ హెల్ప్ అనుగ్రహంగా మారుతుంది, మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎట్లా తీసుకోవాలి మరి హెల్ప్? ఇలా మీరు ఎనర్జీ సర్కిల్ ఒకటి వేసుకోండి. మీకు అట్లా సిస్టమ్ లో గనక వేయగలిగితే, మీకు మనం ఇప్పుడు అంతా టూల్స్ వాడుతూనే ఉంటారు పిల్లలు చక్కగా, అందరికి కంప్యూటర్స్ ఎలా వాడాలి, పవర్ పాయింట్ ఎలా వాడాలి అనేది తెలుసు. ఒక సర్కిల్ ఇట్లా వేసేసుకోండి. జస్ట్ ఒక సర్కిల్ మీద క్లిక్ చేసి, వర్డ్ పేజ్ లో సర్కిల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కదా. దాని మీద మనం ఎల్లో కలర్ ని ప్రింట్ తీసుకుంటాం అన్నమాట. ఈ ఎక్కడైతే ఈ స్పేస్ ఉందో అదంతా ఎల్లో ఉండాలి. ఎల్లో ఉన్న తర్వాత మీరు ఈ స్ట్రైట్ లైన్స్ వేసేసుకోండి. వేసుకొని ఈ నెంబర్స్ గానీ, స్ట్రైట్ లైన్స్ గానీ పింక్ కలర్ వాడండి. ఓకే, పింక్ కలర్ వాడండి. సో ఈ నెంబర్స్ ఏంటి, మనకి పీరియడ్స్ మనకి టైం కి రావాలి అని చెప్పి. అంటే మన మామూలుగా క్లాక్ లో 12 digits ఉంటాయి కదా, అట్లానే మనం 12 digits వేసుకుందాం. 12 ఏంటి మరి ఇక్కడ ఉంది? అంటే క్లాక్ లో ఉన్న డిజిట్స్ వేరు, ఎనర్జీ సర్కిల్ లో మనం ఈ రకంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే నువ్వు యాంటీ క్లాక్ వైజ్ కూడా వేసుకుంటున్నాం. జనరల్ గా మనం ఏమైనా ఇంటెన్షన్ అనుకుంటాం, అది క్లాక్ వైజ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. పీరియడ్స్ రావాలి, మా అమ్మాయికి డేట్ వస్తే బాగుండు అనేది మనం సహజ సిద్ధంగా టైం ప్రకారంగా అనుకుంటున్నదే. అంటే ఈ సర్కిల్ లో ఎట్లయితే మనం ఇంటెన్షన్స్ పాస్ చేసుకుంటున్నామో, ఈ యాంటీ క్లాక్ వైజ్ కూడా మనకి హెల్ప్ ఉండాలి. ఆ హెల్ప్ అనేది ఈ నెంబర్స్ తో వస్తుంది అనమాట. మనం వెనక్కి వెళ్ళి అనుకోలేం కదా. ఇక్కడ మనం ఎనర్జీ ఎట్లా యూజ్ చేస్తున్నాం అంటే, రౌండ్ అబౌట్ ఈ రౌండ్ ఎలా అయినా సరే మనకి మంచి జరిగి వాళ్ళకి పీరియడ్స్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ని ఇలా వేసుకుంటున్నాం. వేసుకొని లోపల మనం ఏం రాస్తున్నాం మీకు కూడా రాసిస్తాను, డిస్ప్లే చేయండి. లేకపోతే కనుక కొంచెం దగ్గరగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని క్లోజ్ ఇలా అనుకుంటే వస్తుంది. హోస్ లో సేజ్ విత్ లవ్ బి అని రాసుకుంటాం. ఇక్కడ కూడా కొంచెం పెద్ద సర్కిల్ వేసుకోండి. నేను ఇక్కడ స్పేస్ లేక కింద రాశాను. ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్, లర్న్, డైపోల్, రిస్టోర్, బీ ఫ్లో. ఎక్కడ రాయాలి? ఇక్కడ దీని కిందే ఈ 26 hertz కింద ఇది రాయాలన్నమాట. అంటే మనం ఇంత పెద్ద సర్కిల్ వేసుకున్నాం అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి.
పెద్ద సర్కిల్లో ఇది వస్తుంది. అదే రాయడానికి సిస్టమ్ లో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈజీగా మీరు వేసుకోవచ్చు. లేదు మీకు సిస్టమ్ సిస్టమ్ లో లేదు అదే సిస్టమ్ ప్రశ్న. లేదు అని అంటే A4 సైజ్ పేపర్ మీద ఒక ప్లేట్ పెట్టుకోండి చక్కగా, సర్కిల్ ఎక్కడ వంకర కాకుండా. A4 సైజ్ పేపర్, ఎల్లో కలర్ పేపర్ కావాలి. ఎల్లో తీసుకోండి. అంటే లేదు chart అంటే కనుక తెచ్చుకోవచ్చా చార్ట్ అక్క? తెచ్చుకోవచ్చు. మంచి ఐడియా, వెరీ గుడ్. పద్మిని ఈజ్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సాంగత్యం. ఐడియా రావడం గొప్ప. అయితే ఎల్లో కలర్ చార్ట్ Chart కూడా తెచ్చేసి. తీసుకోవచ్చు, ఎల్లో కలర్ పేపర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు మీరు. అప్పుడు ఏం చేయాలి, మనము పింక్ కలర్ స్కెచ్ తో దీన్ని నీట్ గా చక్కగా మీరు ఎక్కడ వంకర్ లేకుండా స్కేల్ తో చక్కగా వేసుకొని నీట్ గా రాసుకోండి. ఈ రెండు రాసుకోవాలి. ఈ రెండు రాసేసుకున్న తర్వాత ఆ చార్ట్ మీద మీరు వాటర్ బాటిల్ గానీ గ్లాస్ ఉండాలి. గ్లాస్ వాటర్ బాటిల్ ఉండాలి, గాజు గ్లాసే ఉండాలి. మీరు నన్ను ప్లాస్టిక్ ఉందండి మా ఇంట్లో, గాజు గ్లాస్ కి ప్లాస్టిక్ మూత ఉందండి, ఇవన్నీ అడగద్దు. ఓకే, గాజు గ్లాస్ కి ప్లాస్టిక్ మూత ఉన్నా పర్వాలేదు, కానీ గాజు గ్లాసే ఉండాలి. జార్ తీసుకోండి చక్కగా, ఎందుకంటే వాటర్ ఎనర్జైజ్ అవ్వడం అనేది, ఎక్కువ వాటర్ ఎనర్జైజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎలిమెంట్ వాటర్ ని తీసుకుంటున్నాం, ఎందుకంటే మనము అన్ని ఎలిమెంట్స్ లోకి వెళ్ళా గాలిని మనం తీసుకొని వదిలేస్తూ ఉంటాం కదా, అలానే వాటర్ ని ఎక్కువగా మనం ఇష్టపడి తాగుతాం. చల్ల నీళ్ళు తాగామనుకో ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకి, అనే కదా. సో అట్లా మనం వాటర్ ని ఫీల్ అవుతూ తాగాలన్నమాట. ఎవరైతే పీరియడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అది ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలంటే, ఈ చార్ట్ మీద ఆ గాజు గ్లాస్ ని పెట్టేస్తే అది తప్పకుండా ఎనర్జైజ్ అవుతుంది. అయితే కొంచెం వాటర్ టేస్ట్ కూడా మారుతుంది. అవునా, ఎలా? ఎందుకంటే ఇక్కడ మనం 26 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం. ఎలాంటి టేస్ట్, ఏం మారుతుంది? కొంచెం చప్పగా అవుతాయి వాటర్. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుంది మీకు తప్పకుండా. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఈ మధ్య చాలా పొరపాటు చేసేది ఏంటి అని అంటే, వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకొని దాంట్లో వాటర్ స్వీట్ గా ఉండడానికి స్వీట్నెస్ వాడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకండి. చప్పగానే ఉండాలి నీళ్ళు. జస్ట్ అది ఎట్లయితే క్లెన్స్ చేస్తుందో అలానే క్లెన్స్ చేసేసుకోండి. ఆర్వో ప్రాసెస్ ఎట్లయితే క్లెన్స్ చేస్తుందో అలానే చేసుకోండి. ఏమండి ఇది కొంచెం ఇవి వాడితే మీకు కాస్త వాటర్ టీగా ఉంటుందండి అని ఇచ్చేవి ఏవి కూడా కెమికల్స్ వాడకండి. అర్థమైందా? అలా ఆ వాటర్ లో టేస్ట్ మారితే మీరు అయ్యో వాటర్ ఏమైనా పాడైందా, ఇదేంటి ఇలా ఉన్నాయని అనుకోకండి. ఆ ఫ్రీక్వెన్సీని వాటర్ తీసుకుంది కాబట్టి వాటర్ మారింది అనమాట, ఎనర్జీ మారింది వాటర్ ది, కాబట్టి మీకు టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. భయపడద్దు. ఆ వాటర్ ని చక్కగా రోజంతా తాగడం అన్నమాట. సో ఆ చార్ట్ కింద ఉంటుంది, దానిపైన ఈ గ్లాస్ జార్ ఉంటుంది, ఆ వాటర్ ని తాగుతూ ఉండాలి డే అంతా కూడా. డే అంతా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు 3 months లోపల పీసీఓడి ప్రాబ్లం మీరు వాడుతున్న మందులు వాడండి. దాంతో పాటుగా మంచినీళ్ళు కూడా మీరు ఎక్కువగా తాగుతారు. జార్ వాటర్ అనే వరకల్లా ఇప్పుడంటే మనం తాగుతాం పద్మిని, ఎండాకాలము 3 liters వాటర్ తాగుతాం. కానీ నేను గమనించాను ఒక రోజు కూర్చొని, ఎండాకాలం కూడా మనం మాక్సిమం 1.5 కంటే ఎక్కువ తాగట్లేదు. మనకి బాగా దాహం వేసినప్పుడు గుర్తు పెట్టుకొని తాగితే. అలా కాదు, ఎవ్రీ లేడీ షుడ్ టేక్ 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలి. ఆ 3 liters ఆఫ్ వాటర్ గుర్తు పెట్టుకొని ఆ జారే 3 times ఎనర్జైజ్ అవ్వాలి. ఒక 1 hour 2 hours, లేదు నైట్ పెట్టేసుకోండి చక్కగా, ఆ నైట్ అంతా ఎనర్జైజ్ అవుతాయి. అవి మార్నింగ్ లేచి తాగండి. సో అట్లా మీరు తీసుకుంటే మీరు వాటర్ కూడా చక్కగా తీసుకున్న వాళ్ళు అవుతారు, మెడిసిన్ కూడా చక్కగా పనిచేస్తుంది మీకు, ప్లస్ ఈ ఎనర్జీని కూడా మనం తీసుకుంటాం. 3 months తర్వాత ఆ చాట్ ని ఏం చేయమంటారు? 3 months తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంకా నార్మలైజ్ అయ్యేదాకా వాడుకోవచ్చు. నార్మలైజ్ అయ్యేదాకా వాడుకోవచ్చు. అయితే అదేమైనా పాడైపోతుంది అలా ఏం అనుకోకండి. పాడైపోతే మళ్ళీ తయారు చేసుకోండి. పాడైపోయిన చాట్ ని ఏదైనా నీళ్ళల్లో కానివ్వండి, చెరువులో కానివ్వండి వేయండి, తొక్కని జాగాలో. అది ఎవరన్నా తొక్కేస్తున్నట్టుగా అట్లా కాకుండా వాటర్ లో వేస్తే దగ్గరికి అయిపోతుంది కదా, అప్పుడు చెట్లలో వేస్తే సరిపోతుంది. పింక్ కలర్ పెన్ ఇవాళే వచ్చిందక్క ఈ సందేహం. ఒకరు గ్రీన్ కలర్ పెన్ అన్నారు, అంటే పెన్నుకు గ్రీన్ కలర్ ఉండాలా, ఇంకుకు గ్రీన్ కలర్ ఉండాలా అని క్వశ్చన్ అడిగారు. అయితే పెన్నుకి కూడా గ్రీన్ కలర్ ఉంటుందమ్మా. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నాను. పైలట్ పెన్ అయినా కూడా పైన చిన్న చుక్క పెడతాడు వాడు, ఇది గ్రీన్ పెన్ అని చెప్పి. ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు అందరు సైన్లు పెట్టడానికి ఉంటుంది, గబుక్కున్న గ్రీన్ పెన్ తో సైన్ చేయాలి గెస్టెడ్ ఆఫీసర్. ఆయన అన్ని పెన్లు రాసుకుంటూ కూర్చోలేడు కదా, దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక చిన్న డాట్ ఉంటుంది. గ్రీన్ స్కెచ్ పెన్ కి గ్రీన్ కలరే ఉంటుంది.
అవును. లైట్ గ్రీన్ కి లైట్ గ్రీన్ షేడ్ ఉంటుంది, గ్రీన్ కలర్ కి గ్రీన్ షేడ్ ఉంటుంది. అసలు ఈ కాబట్టి క్వశ్చన్ చూసుకోండి. పింక్ ఒక్కటి కలర్ ఆ అంటే క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుందంటే పద్మిని, ఏదైనా సరే చాలా కరెక్ట్ గా చేయాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు మనము అనేటట్టుగా చేస్తుంది ఇంక్ అన్నమాట. పడటం ఇస్ ద మెయిన్ ఇది కదా, మోటో అదే కదా. అయితే పెన్ అదే. బయట ఉండటం బయట ఏంటి? ఎట్లా ఉంటే అవన్నీ మీరు ఒకటి చెప్తున్నా, అంత సూక్ష్మంగా పరిశీలించకండి. నేను చెప్పేది అది. దాని దగ్గర ఉండిపోతే ఇది చేయలేరేమో చేయలేం. కదా. ఒకటి అంత చిన్నగా పరిశీలించుకుంటూ వెళ్తే ప్రతిదీ అవాంతరంగానే కనిపిస్తుంది మనకి. ముందుకెళ్ళలేము ఇంకా. Yeah. ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ గుమ్మడికాయ పగిలిపోయి కుళ్ళి నీళ్లు పడిపోతుంది. సో వాట్ ఏమి కాదు, ఎవరో బాధపడ్డారు. దీన్ని యూనివర్స్ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు అనే విషయంలో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ ఎనర్జీ సర్కిల్ బోల్డ్ అంత ఎనర్జీని ఇచ్చి, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి పీసీఓడి సమస్య ఆడపిల్లలకి తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.